ఇవాళ రేపు నిజాలు మాట్లాడితే పాపమే ఉంది కదా. అరే మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి అని చెప్పిన పాపానికి కొలువుకెళ్ళి వీకేస్తారా? ఇదెక్కడ న్యాయం? అంటే అధికారం చేతులుంది కదా అని పబ్లిక్ బతుకులతో మీకు ఇష్టం వచ్చినట్టు తోలుబొమ్మలు ఆటలాడతారా? ఇగో నిన్న ఆర్టీసీ డ్రైవర్ అన్న ప్రశ్నకు ఇవాళ మంత్రి అడ్లూరి ఇచ్చిన సమాధానం చూడుర్రి. నిన్న మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు నిరసన చేస్తుంటే ఓ డ్రైవర్ అన్న ముందు వడ్లు కొనుర్రి అన్నాడు కదా. అంతే ఇక కట్ చేస్తే ఇది కథ. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆయనతో క్యాజువల్ గా మాట్లాడినా. ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప కథం టాటా గుడ్ బై అన్నట్టుందిలే. పాపం తెల్లారులు ఇవ్వంగానే హెడ్ ఆఫీస్ నుంచి రిమూవల్ లెటర్ కళ్ళ ముంగట ఉందట. అంటే కాని మాట ఏమన్నవే కాక నువ్వు డ్యూటీకి ఏసరి తెచ్చుకున్నావు. అయ్యయ్యో నువ్వు అన్నది ఒక ఉద్దేశం అయితే వాళ్ళకి నెత్తికెక్కింది ఇంకోటి. ఏం చేస్తాం పాటు, ఇప్పుడు అధికారము వాళ్ళ చేతులు ఉండే దోషేటు కావాలంటే గడ తిప్పుతారు. ఆయన ఇంత సీరియస్ ఇష్యూ చేయాల్సిన అక్కరేముంది? అంటే సర్కార్ను ప్రశ్నిస్తే తప్పును తప్పని చూపిస్తే డ్యూటీల నుంచి తీసేస్తారా? ఇగో ఇది మేం కాదు, బీఆర్ఎస్ లీడర్ గంగుల కమలాకర్ అరుచుకున్న తీరు. ఆయన ఏమన్నాడు? నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లుగోనుమాను అన్నాడు. అంతే. సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటాం. ఏం అన్యాయం మాట్లాడిందని కొలువుల నుంచి తీసేస్తారు. ఇప్పుడు ఆయన ఇంట్లో సంసారం ఎట్లా వెళ్తుంది? డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళా కొలువులకు తీసుకుంటేనే మంచిది, లేకుంటే ఆర్ఎం కార్యాలయం ముంగట కూర్చొని ధర్నాలు చేయాల్సి వస్తుందని గట్టిగానే అరుచుకున్నాడు సర్కార్ను. మరి ఈడికే ఈ జగడం ఆపుతారో లేకుంటే ఈ ముచ్చట కూడా ముందు లెక్కనే నెత్తి మీద వేసుకొని అసలుకే ఎసరు తెచ్చుకుంటారో చూడాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి షొవ్వులు నయంగా చెప్పిన డిక్లరేషన్లు డీల పడిపోయినాయి. వాటిని వాటర్ దాపిచ్చి లేపాల్సిన బాధ్యత మనదే అన్నట్టు ముంగటికి పోతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బీసీ డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ అని ఎన్నెన్నో మహిమలు జరుగుతాయి అన్నట్టు చెప్పిండ్రు. అందుకే ఆ అద్భుత మహిమలు ఎయ్యని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. బంజారా అన్నలు అక్కలు పెట్టిన సభలో ఎప్పటి తిరగని మాట్లాడితే ఎట్లా? అందుకే వెరైటీగా మొదలు పెట్టిండు హరీష్ సారు. ఇక మీరు కానీ మా గోరు బియా భాయి యాడి బాపు రామ్ సేన్ అందరికి రామ్ రామ్. రామ్ రామ్ సారు, రామ్ రామ్. మీరుతో మాకు పెద్ద సారు, అంత పెద్ద సారు. ఇట్లా రామ్ రామ్ చెప్తే సంబరం ఉన్నది సారు. మాకు అంబాడి బాజీ జారేరు బాటి తిన్నట్టే ఉన్నది సారు. ఎందుకంటే మా గిరిజనులు మాట ఇస్తే మాట తప్పరు. యా భగవాన్, అస్సలు మాట తప్పం సారు. మా జాతి నీతి తప్పది సారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. సారు, మా బతుకు మొత్తం మారిపోతది అనుకున్నాం సారు. అంత పెద్ద పెద్ద లీడర్లు మాట ఇచ్చిండ్రు, తప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే కాలం మారుతుంది అనుకున్నాం సారు. కాంగ్రెస్ కోటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. గెలిచి గడ్డనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవే సారు, లగచర్ల మా బంజారా రైతుల చేతికి బేడీలు వేసి ఆ పోలీసులతోనే తీసుకుపోయిండ్రు. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? యాడియే తులం బంగారం? ఆ తులం లేదు, పొలం లేదు సారు. మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఒక పట్టా లేదు, 2 పట్టా లేదు సారు. శానా చెప్పిండ్రు అయ్యా, కానీ నాసిరి బొట్టు కూడా ఇయ్యాలి. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము. నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మా జాతి మంచి చేస్తే మర్చిపోదు, యాన్నకరతో చెడు చేస్తే ఊకోదు సారు. కాకపోతే వెనక ముందు చూసి మిత్తితో తీర్చుకుంటాం. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే గాని ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఆ ఐటీడీఏ లేదు, ఏం లేదు సారు. చిన్న చిన్న చిచ్చారు ఆగమవుతున్నారు. కేసీఆర్ గారు సత్యవతి రాథోడక్కకు ఎమ్మెల్సీ ఇచ్చి మా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆనాడు మంత్రిగా పెట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో
కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మంత్రి లేదు కంత్రి లేదు సారు. ఖార్గే గారు నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా, ఢిల్లీకి పిలిచి చెప్తావా, ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ తండా తెలంగాణ ఉన్న ప్రతి తండా వస్తది సారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు గట్టిగా అడుగుతాం సారు. ఇవాగ ఇట్లనే అనుకుంటున్నారట. హరీష్ రావు సారు మాట్లాడుతుంటే బంజారా అక్కలు అన్నారు. లంబాడ హక్కుల పోరాట సమితులు ఇందిరా పార్క్ లో పెట్టిన సభల హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బంజారులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తుంటే చాలా మంది ఒక ఇట్లనే అనుకున్నారట.